సరదాగా నేను మా వారు అలా బయటకు వెళ్ళినప్పుడు రోజ్ షర్బత్ తాగామండి. గ్లాస్ 80 రూపీస్. 80 రూపీస్ గ్లాస్ అన్నప్పుడు ఇంకోసారి తాగాలనిపిస్తుందా? నాకైతే అస్సలు తాగాలనిపించదండి. అన్ని రేట్లు పెట్టి కొనే వాటికన్నా ఇంట్లోనే న్యాచురల్ గా రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే మార్కెట్ లో ఒక 10 రూపాయలు పెట్టి సెంటు రోజ్ తెచ్చుకున్నాను. ఇలా రెక్కలన్నీ విప్పి నీట్ గా కడుక్కొని తర్వాత ఇలా స్టవ్ మీద ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాక కొంచెం వేడెక్కాక ఇలా ఫ్లవర్స్ వేసి ఇలా కలర్ మారే వరకు బాగా మరగనిచ్చుకోవాలండి. చూసారా, నాకైతే ఇలా పింక్ కలర్ వచ్చేసింది. ఇలా బౌల్లో స్ట్రైనర్ లో వడకట్టుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన రోజ్ వాటర్ లో ముందుగా 10 నిమిషాలు నానబెట్టుకున్న సబ్జా గింజలు 3 స్పూన్ల షుగర్ పౌడర్ ని వేసుకుని లెమన్ అయితే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి బాగా కలుపుకొని ఇలా గ్లాస్ లో సర్వ్ చేసుకొని లాస్ట్ లో ఐస్ ట్యూబ్స్ వేసుకొని తాగుతుంటే ఉంటుంది. కూడా తప్పకుండా ట్రై చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.